institutions. Inter, IIT, JEE, NEET. Admission opened. భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. శనివారమే అండమాన్ను తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు. దేశంలో ముందే మొదలు కానున్నాయి వర్షాకాలం. అయితే త్వరలో కేరళంను కూడా తాకనున్నాయి రుతుపవనాలు. రాబోయేటువంటి 2-3 రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మే 20న రావాల్సినటువంటి రుతుపవనాలు ఈసారి ముందే రాబోతున్నాయి. ఇక కేరళం, తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. జూన్ తొలి వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. అయితే వాతావరణ శాఖ అంచనాలతో రైతుల్లో మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో భానుడి బగబగలతో దేశం అల్లాడిపోతుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పలు ప్రాంతాల్లో వర్షపాతం అంటే మరి ముఖ్యంగా ఎక్కువగా నమోదు కావడం, కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా సంభవిస్తున్నటువంటి పరిస్థితులు తాజాగా మనం ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం. కానీ దక్షిణాది రాష్ట్రాలకి మాత్రం ఒక భారీ శుభసూచకంగానే చెప్పుకోవాలి. రాబోయేటువంటి 2-3 రోజుల్లో వర్షాలు తాకేటువంటి అవకాశం, ఋతుపవనాల రాక ఈసారి త్వరగానే ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దేశంలో ముందే మొదలు కానుంది వర్షాకాలం. శనివారం అండమాన్ను తాకబోతున్నాయి నైరుతి ఋతుపవనాలు. ప్రధానంగా ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి ఆలస్యంగా వర్షాలు పడేటువంటి అవకాశం, తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ నైరుతి ఋతుపవనాలు మాత్రం ఈసారి అండమాన్ నికోబార్ దీవులను ఈ శనివారమే అంటే రేపే తాకబోతున్నాయి. 2-3 రోజుల్లో వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. మరి చెప్పండి, ఈసారి వర్షాలు త్వరితగతిన రాబోతున్నాయి. నైరుతి ఋతుపవనాలు రేపే అండమాన్ నికోబార్ దీవులను తాకబోతున్నాయి. ఇది వాతావరణ శాఖ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అండమాన్ ని నైరుతి ఋతుపవనాలు మరొక 24 గంటల్లో తాకనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఏదైతే భానుడి ప్రతాపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నగరవాసులతో పాటుగా భారతదేశ వాసులందరికీ కూడా ఇక గుడ్ న్యూస్ గా చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఈ నెల అండమాన్ ని తాకిన తర్వాత మరొక వారం రోజుల్లో తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉండబోతుంది. దాని తర్వాత నైరుతి ఋతుపవనాలు పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూన్ మొదటి వారం నుంచి కూడా పూర్తిగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భానుడి బగబగలతో ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నగరవాసులందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పిందని చెప్పాలి. అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు తాకినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో విస్తరించేటటువంటి తరుణంలో జూన్ మొదటి వారంలోనే వర్షాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తిగా కూడా అనుకున్న దానికంటే ముందుగానే ఋతుపవనాలు రాకతో ఒక్కసారిగా చల్లబడే ఆస్కారం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ తీపి కబురు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినంత వరకు కానీ తమిళనాడు, కేరళతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినంత వరకు కూడాను జూన్ మే ఆఖరి వారంలో ఈ ఋతుపవనాలు తాకిన తర్వాత జూన్ మొదటి వారం నుంచి కూడా ఏదైతే తెలుగు రాష్ట్రాలు 2 చల్లబడే అవకాశం ఉండబోతుంది. పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. భరత్, ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు? ఋతుపవనాలకు సంబంధించినంత వరకు కూడా అనుకునే దానికంటే ముందుగానే రావడం, దాంతో పాటుగా విస్తరించేటటువంటి పరిస్థితి. అంటే ఋతుపవనాలు విస్తరణ పైన పూర్తిగా కూడా వర్షాభావ పరిస్థితులు ఆధారపడి ఉండేటటువంటి ఆస్కారం ఉండబోతోంది. మరీ ముఖ్యంగా ఏదైతే అనుకున్న దానికంటే రోహిణి ఖర్చులు ముగియక ముందే ఏదైతే ఋతుపవనాలు అండమాన్ని తాకడంతో పాటుగా అనుకున్న దానికంటే ఒక 2 రోజులు ముందుగానే ఋతుపవనాలు తాకినటువంటి నేపథ్యం. ఈ నెలాఖరు కల్లా కేరళతో పాటుగా దేశవ్యాప్తంగా కూడాను ఋతుపవనాలు విస్తరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దానికి అనుగుణంగా వర్షాభావ పరిస్థితులు పడేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడాను వర్షాభావ పరిస్థితులు ఉండే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటే కూడా మే 20 తర్వాత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. జూన్ తొలివారం నుంచి కూడాను ఏపీ, తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా వర్షాలకు సూచన కనిపిస్తా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎండ తీవ్రతతో నగరవాసులతో పాటుగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నీటి ఎద్దడితో కూడా రైతులకు అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఋతుపవనాల విస్తరణతో మరొకసారి రైతులకి ఆస్తి గురించడంతో పాటుగా నగరవాసులకు సంబంధించినంత వరకు ఇది కూలైన వార్తగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఉత్తమంగా భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. శనివారమే అండమాన్ను తాకనున్నాయి నైరుతి ఋతుపవనాలు. దేశంలో ముందే వర్షాకాలం ప్రారంభం కాబోతుంది.
త్వరలో కేరళంను తాకనున్నాయి ప్రధానంగా రుతుపవనాలు. రాబోయేటువంటి 2-3 రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మే 20న రావాల్సినటువంటి రుతుపవనాలు ఈసారి ముందే వస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కేరళం, తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక జూన్ తొలి వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకవేళ అధికారులు పూర్తి స్థాయిలో వేస్తున్నటువంటి అంచనాలతో మాత్రం రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. చూడాలి ఈసారి ఋతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కొంతవరకు ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండబోతుంది అనేటువంటి అంచనాలు తొలుత వెలువడిన కొంతవరకు తాజాగా భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినటువంటి ఈ అంచనాలు, ఈ పూర్తిస్థాయి ఈ ఫిగర్స్ మాత్రం కొంతవరకు రైతుల్లో ఆశ, మరి ముఖ్యంగా హర్షం రెండు వ్యక్తమవుతున్నాయి.